తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఓవైపు ఎన్నికలు, మరోవైపు ఛత్తీస్గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా మద్యం, నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రత, వాహనాల తనిఖీల గురించి జిల్లా ఎస్పీతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్రకి అనుకుని ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పిపరవాడ టోల్ ప్లాజా అవుతా ఉన్నాం. పిపరవాడ టోల్ ప్లాజాతో పాటు లక్ష్మీపూర్, కరంజీ, అటు బెలక్ సంబంధించి శంకర్గూడ కావచ్చు, ఆనంద్పూర్ లాంటి ప్రాంతాల్లో సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో జిల్లా ఎస్పీ ఉన్నారు, గౌచలం సార్. ఇప్పటివరకు వాహనాల తనిఖీల్లో ఎంతవరకు నగదు కానీ లిక్కర్ కానీ బయటపడించారు? అది నమస్కారం. అందరికీ తెలుసు, లాస్ట్ మంత్ 16 మార్చ్ నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో అయింది. సో అప్పటి నుంచి ఇక్కడ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ అన్ని స్టార్ట్ అయింది. మొత్తం జిల్లాలో సీజర్ ఫిగర్ చూస్తే ఇప్పటి వరకు దాదాపు 48 lakhs వరకు వర్త్ సీజర్ అయింది. దీంట్లో లిక్కర్, డ్రగ్స్, క్యాష్ సీజర్ అన్ని కలిపి నేను చెప్తున్నాను. ముఖ్యంగా లిక్కర్ సీజర్ చూస్తే 8 lakhs వరకు అరౌండ్ లిక్కర్ సీజర్ ఉంది. అరౌండ్ 8 lakhs వరకు డ్రగ్స్, గాంజా సీజర్ కూడా ఉంది. మిగతా అన్ని క్యాష్ సీజర్ ఉంది. ఎట్లా ఉంది వాళ్ళ అక్కడ అఫీషియల్స్తోని ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? 3-4 జిల్లాలు మనకు సరిహద్దులో ఉన్నాయి. ఎట్లా ఉంది సార్ కోఆర్డినేషన్? ఎట్లా ఉంది? అది ఆదిలాబాద్ జిల్లా చూస్తే మనకి 3 డిస్ట్రిక్ట్తో ఇది బార్డర్ ఉంది షేడ్. నాందేడ్ డిస్ట్రిక్ట్, యవత్మాల్ డిస్ట్రిక్ట్ అండ్ చంద్రపూర్ డిస్ట్రిక్ట్. కోఆర్డినేషన్ కోసం స్పెషల్గా మేము ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చేసాము. ఫిబ్రవరి మంత్లో నాందేడ్ అందరూ వెళ్ళి అక్కడ నాందేడ్లో చేసాము. ఇది కాకుండా చంద్రపూర్లో, యవత్మాల్లో కూడా జరిగింది. అండ్ మొన్న రోజు ఎస్పీ యవత్మాల్ సార్ కూడా ఇక్కడ వచ్చి అండ్ నేను కూడా అక్కడ వెళ్ళాను. జాయింట్ చెకింగ్ కూడా జరిగింది. సో మంచి కోఆపరేషన్ ఉంది ఎస్పీ లెవెల్లో. ఇది కాకుండా ఎస్డిపిఓస్ లెవెల్లో కూడా, ఎస్హెచ్ఓస్ లెవెల్లో కూడా వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. అండ్ ఏమైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే అండ్ వాళ్ళు షేర్ చేస్తారు. ఇది కాకుండా మంచి ఇన్ఫర్మేషన్ షేరింగ్ కూడా జరుగుతుంది. ఏమైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇటు సైడ్ వెహికల్ ఏమైనా వస్తే ఆ వెహికల్ మేము చెక్ చేస్తాము, సీజర్ చేస్తాము. ఇట్లాగే మంచి కోఆర్డినేషన్ జరుగుతుంది. వెహికల్ చెకింగ్ కాకుండా మేము పర్సన్స్ కూడా చెక్ చేస్తున్నాము, వాళ్ళు అక్కడ ఎందుకు వెళ్తున్నారు. ఇది నేషనల్ హైవే కాబట్టి జనరల్ వాళ్ళు వెళ్తారు, కానీ అదర్ చెక్ పోస్ట్లో ఆనంద్పూర్లో, శంకర్గూడలో, మేడిగూడలో అక్కడ ఓన్లీ జనాలు మూవ్మెంట్ తక్కువ ఉంది. అక్కడ ఎవరైనా లోపల వెళ్తే వాళ్ళ ఐడెంటిటీ కూడా మేము చెక్ చేస్తున్నాము. రైట్ సార్, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మనకు కూడా మహారాష్ట్ర సరిహద్దు కొద్దిగా ప్రభావిత ప్రాంతం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎట్లా ఉన్నారు పోలీసులు? హై అలర్ట్ కానీ మిగతా సిబ్బంది ఎట్లా ఉంది పని? ఈసారి లాస్ట్ 2-3 monthsలో చూస్తే చాలా భారీ నక్సల్ ఎన్కౌంటర్ జరిగింది. నక్సల్ కూడా చాలా హెవీ క్యాజువాలిటీస్ అయింది. మన డిస్ట్రిక్ట్ కూడా ఉన్న యూజీ కార్డర్ సుమన్, నేటివ్ ఆఫ్ డెట్రా విలేజ్, ఆమె కూడా చనిపోయారు. సో దీనివల్ల చాలా అలర్ట్ ఉంది. నక్సల్స్ కూడా ఈ మంత్లో 15th రోజు బంద్ కూడా అనౌన్స్ చేశారు. సో ఎనీవేస్ లాస్ట్ 10 days నుంచి కూడా మేము డిస్ట్రిక్ట్లో కూడా అలర్ట్ ఉన్నాము. అన్ని రోడ్ చెకింగ్ జరుగుతుంది. బీటీ టీంతో పాటు మన ఏరియా డామినేషన్ మేము చేస్తున్నాము. ఇది కాకుండా అప్పుడప్పుడు సర్ప్రైజ్ టాక్టికల్ వెహికల్ చెకింగ్ కూడా జరుగుతుంది. అది నక్సల్స్కి చాలా అది డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళు రిటర్న్గా ఏమైనా అటాక్ చేయవచ్చు. దీనికోసం యాక్షన్ టీం కూడా పంపడం జరగవచ్చు. దీనికోసం అన్ని ఐడెంటిటీస్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మేము చేస్తాము. ఎవరైనా బయట నుంచి వచ్చారా, లేకపోతే నక్సల్ పోస్టర్స్ అన్ని విలేజెస్లో, ఎఫెక్టెడ్ విలేజెస్లో నక్సల్ పోస్టర్స్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, పెడుతున్నాము పబ్లిక్ ప్లేసులు అని. అక్కడ కూడా ఎవరైనా ఐడెంటిఫైడ్ నక్సల్ ఉన్నారు, వాళ్ళకి ఫొటోస్ ఉంది. దీని గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి బహుమతి కూడా ఇస్తాము. ఓవరాల్గా చాలా స్ట్రిక్ట్గా రాష్ట్ర సరిహద్దుల్లో చెకింగ్ అనేది జరుగుతుంది. పోలీసు శాఖ కావచ్చు, మిగతా రెవెన్యూ కావచ్చు, మిగతా అన్ని శాఖల సమయంతో కొంత ఎన్నికలు అనేటివి పకడ్బందీగా, కట్టుదిట్టంగా జరిగేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మకమైన చాలా ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించామని చెప్తున్న పరిస్థితి. సో ఒకవైపు మావోయిస్టు సంబంధించిన హై అలర్ట్, మరో మన దగ్గర ఎన్నికలు సమీపిస్తున్న వేళ పూర్తి స్థాయిలో పోలీస్ సిబ్బంది అయితే అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 TV, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు నుంచి.